రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే రుణాల వేట మొదలుపెట్టింది. తాజాగా మార్కెట్ నుంచి 3,900 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 7న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 17 ఏండ్ల కాలపరిమితితో 2,000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో మరో 1,900 కోట్లు తీసుకుంటామని ఇండెంట్ పెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆర్బీఐ నుంచి 85,840 కోట్లు అప్పు తీసుకున్నది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యమైన 54,009 కోట్ల కంటే 58.93% అధికం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 80,000 కోట్ల రుణాలు సమీకరించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక లోటును భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషించే రుణాల సేకరణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2,54,509 కోట్ల రుణాల కోసం తమకు ప్రతిపాదనలు పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో తెలంగాణ 18,900 కోట్ల రుణ సమీకరణకు ఇండెంట్ సమర్పించినట్టు వెల్లడించింది.